చంద్రబాబు నాయుడు తాజాగా కర్నూలు జిల్లా టూర్‌లో చేసినటువంటి వ్యాఖ్యలైతే మాత్రం తీవ్ర దిగ్భ్రాంతి కలిగించేటటువంటి వ్యాఖ్యలు. ఆయన చెప్పినటువంటి లెక్క ఏంటయ్యా అంటే ఎన్‌డీడీబీ నివేదిక ప్రకారం బాత్రూమ్ యాసిడ్ కలిసిందని ఇచ్చారు అన్నటువంటిది. అంటే లడ్డూలు మనం ఇప్పుడు సాధారణంగా తిరుపతి లడ్డూకి అక్కడ మిగతాది ఏ ఆలయానికి ఆలయంలో లడ్డు ఉంటుంది. అక్కడ బూందీ అక్కడే తయారు చేస్తారు. అక్కడే వంటశాల ఉంటది. అందులో నెయ్యి అక్కడికే తేబడతది. ఆ నెయ్యిని అందులో కలుపుతారు. ఈయన చెప్పడం ఏంటంటే బాత్రూమ్ యాసిడ్ కలిపారన్నది. బాత్రూమ్ యాసిడ్‌తో నెయ్యి తయారు చేశారా? లేపోతే నెయ్యితో పాటు బాత్రూమ్ యాసిడ్ కూడా కలిపారా? బాత్రూమ్ యాసిడ్‌తో నెయ్యి తయారు చేయాలంటే కొత్త శాస్త్రవేత్తలు ఎవరైనా తయారు కావాలా? లేదు, నెయ్యితో పాటు బాత్రూమ్ యాసిడ్ కూడా కలిపితే ఆ లడ్డూలు తయారు చేసేటటువంటి వంట వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాల్లో వాళ్ళు దుర్మార్గం చేసినట్టు, అన్యాయం చేసినట్టు. అట్లాగే బాత్రూమ్ యాసిడ్‌తో నెయ్యి తయారు చేయాలంటే అదేమన్నా స్పెషల్ ఏర్పాట్లేమన్నా జరిగినాయా? అక్కడ ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చింది అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. ఎన్‌డీడీబీ రిపోర్ట్‌లో కాదు, సిట్ ఇచ్చిన రిపోర్ట్‌లో ఏదైతే ఈ కొన్నటువంటి వెరైటీ ఉన్నాయో, ఆ కొన్న వాటిట్లలో ఇవి కూడా ఉన్నాయి. బాత్రూములు కడిగే యాసిడ్డు. వాళ్ళు ఆ డైరీ పూర్తయిపోయిన తర్వాత అది క్లీన్ చేసుకోవడానికి వాడతారు. దాంతో లడ్డూ చేయడం సాధ్యమేనా? ఆయన ఏం మాట్లాడారో విని అది నిజమేనని నమ్మితే ఎవరిష్టం వాళ్ళదిక. కల్తీ అయిన గీ బాధేస్తుంది. అలాంటి గీ తీసుకొచ్చారు. మామూలు కెమికల్స్ తో తయారు చేశారు. పేపర్లో వస్తే నాకే ఆశ్చర్యం వస్తా ఉంది. ఎలాంటి కెమికల్స్ అంటే మన బాత్రూముల్లో వేసి క్లీన్ చేసే కెమికల్ ని గీలో వేసి దాన్ని మళ్లీ లడ్డు చేసి మనం తినే పరిస్థితికి వచ్చామని వస్తున్నాయి. శ్రీశైలంలో కూడా కల్తీ జరిగిందని కెమికల్స్ రెండున్నాయి. కెమికల్స్ వాడినప్పుడు కొన్ని వెజిటబుల్ వాడతారు. వెజిటబుల్ ఫ్యాట్ వాడితే ఎక్కువ రేటు, అనిమల్ ఫ్యాట్ అయితే తక్కువ రేటు. అది కూడా కలిపారని ఎన్‌డీడీబీ రిపోర్ట్ ఇచ్చే పరిస్థితికి వచ్చింది.